టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎవరెస్ట్ ఎండిహెచ్ మసాలాలపై నేపాల్ నిషేధం. తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు. ఏపీకి కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కపిల్ సిబల్. మెడిసిన్స్ ధరలు తగ్గించిన కేంద్రం. వైసీపీకి 25 అసెంబ్లీ సీట్లు కూడా రావు, రఘురామకృష్ణరాజు. ఒకప్పుడు మీడియా పారదర్శకంగా ఉండేది, అందుకే ప్రెస్ మీట్లు పెట్టను, ప్రధాని మోదీ. లగేజీ ట్రాక్టర్ను ఢీకొన్న ఎయిర్ ఇండియా విమానం. ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం. చార్ధామ్ యాత్రలో రద్దీ కారణంగా వీఐపీ దర్శనాలపై నిషేధం. ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నీలో ఫైనల్ కు నిఖత్ జరీన్. భారత్ కు చెందిన ఎవరెస్ట్ ఎండిహెచ్ మసాలాలపై మరో దేశం నిషేధం విధించింది. ఈ మసాలాల్లో క్యాన్సర్ కారక పదార్థాలు ఉన్నాయనే కారణంతో ఇప్పటికే హాంకాంగ్, సింగపూర్ బ్యాన్ చేయగా తాజాగా మన పొరుగు దేశం నేపాల్ సైతం నిషేధించింది. దిగుమతులతో పాటు విక్రయాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం తాము ఈ 2 కంపెనీల మసాలాలను పరీక్షిస్తున్నట్లు వెల్లడించింది. తుది నివేదిక వచ్చే వరకు నిషేధం ఉంటుందని తెలిపింది. తెలంగాణలో 5 రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, వనపర్తి, హైదరాబాద్, గద్వాల్, మేడ్చల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల అనంతరం హింసాత్మక ఘటనలపై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసులను కమిషన్ ఆదేశించింది. కౌంటింగ్ తర్వాత 25 సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ కంపెనీలను ఆంధ్రప్రదేశ్ లో ఉంచుకోవాలని హోం మంత్రిత్వ శాఖను ఆదేశించింది. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఎన్నికయ్యారు. ఆయనకు 1066 ఓట్లు రాగా మరో అడ్వకేట్ ప్రదీప్ రాయ్ కు 689 ఓట్లు, ఆదిష్ అగర్వాల్కు 296 ఓట్లు వచ్చాయి. సిబల్ ప్రెసిడెంట్ గా ఎన్నికవడం ఇది 4వసారి. 1995 నుంచి 96, 1997, 98, 2000, 2001లో పనిచేశారు. ఈయన ప్రస్తుతం యూపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 42 రకాల ఔషధాల ధరలను కేంద్రం తగ్గించింది. ఇందులో గుండె, కాలేయం, షుగర్ జబ్బులకు చెందిన మందులు కూడా ఉన్నాయి. యాంటీసిడ్స్, మల్టీవిటమిన్, యాంటీబయాటిక్స్ ధరలను తగ్గించింది. తగ్గిన ధరలను డీలర్లు, స్టాకిస్టులకు వెంటనే అందించాలని ఫార్మా కంపెనీలు ఆదేశించింది. ధరల తగ్గింపుతో 10 కోట్లకు పైగా షుగర్ వ్యాధిగ్రస్తులు లబ్ధి పొందనున్నారు. ప్రపంచంలోని అత్యధిక మంది షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది.
మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి, ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డును ఆనుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. జూన్ 4న వెల్లడయ్యే ఎన్నికల ఫలితాలు చూసి సీఎం జగన్ ఆశలు ఆవిరవుతాయని ఉండి టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు అన్నారు. వైసీపీకి 25 అసెంబ్లీ సీట్లు కూడా రావని జోషం చెప్పారు. ఇవాళ తిరుమల శ్రీవారి నాయని దర్శించుకున్నారు. ఎన్డీఏ కుటుంబ అధికారంలోకి రావాలని, చంద్రబాబు సీఎం కావాలని కోరుకున్నట్లు తెలిపారు. తన హయాంలో ప్రెస్ మీట్లు నిర్వహించకపోవడానికి ప్రధాని మోదీ సమర్థించుకున్నారు. మీడియా నిష్పాక్షికంగా పనిచేయకపోవడం ఇందుకు కారణమని తెలిపారు. పార్లమెంటుకు మాత్రమే తాను జవాబుదారీగా ఉంటానన్నారు. ఒకప్పుడు మీడియా పారదర్శకంగా ఉండేది, కానీ ఇప్పుడు జర్నలిస్టు తమ సొంత సిద్ధాంతాలను, అభిప్రాయాలను ప్రచారం చేస్తున్నారు. మీడియాను మేనేజ్ చేసే కొత్త సంస్కృతి రాజకీయాలు మొదలైందని పేర్కొన్నారు. ఎయిర్ ఇండియా విమానానికి భారీ ప్రమాదం తప్పింది. పూణే ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానం రన్వేపై లగేజ్ ట్రాక్టర్ ను ఢీకొట్టింది. ట్రాక్టర్ ను ఢీకొట్టడం వల్ల విమానం ముక్కు భాగం డ్యామేజ్ అయింది. ల్యాండింగ్ గేర్కు చెందిన టైర్ కూడా స్వల్పంగా దెబ్బతింది. భారీగానే ట్రాక్టర్ ను ఢీకొట్టిన విమానంలో ఉన్న ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నట్లు ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. కొద్ది రోజుల క్రితం మొదలైన చార్ధామ్ యాత్రలో భాగంగా భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతుంది. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ పుణ్యక్షేత్రాలకు భారీ సంఖ్యలో భక్తులు చేరుతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి వీఐపీ దర్శనాలపై నిషేధాన్ని విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మే 31వ తేదీ వరకు వీఐపీలు ఎవరు కూడా ఆలయాలకు రాకూడదని ఆదేశాలు ఇచ్చింది. కజకిస్తాన్ లో జరుగుతున్న ఎలోడా కప్ బాక్సింగ్ టోర్నమెంట్ లో వరల్డ్ ఛాంపియన్ తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ జోరు కొనసాగుతుంది. మహిళల 52 కేజీల కేటగిరీలో ఈమె ఫైనల్ కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన సెమీస్ బౌట్ లో నిఖత్ 5-0 తేడాతో కజకిస్తాన్ కు చెందిన టోమిరిస్ మిర్జాకుల్ ను మట్టి కల్పించింది. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. ఎవరెస్ట్ ఎండీహెచ్ మసాలాలపై నేపాల్ నిషేధం. తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు. ఏపీకి కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కపిల్ సిబల్. మెడిసిన్స్ ధరలు తగ్గించిన కేంద్రం. వైసీపీకి 25 అసెంబ్లీ సీట్లు కూడా రావు, రఘురామకృష్ణరాజు. ఒకప్పుడు మీడియా పారదర్శకంగా ఉండేది, అందుకే ప్రెస్ మీట్లు పెట్టను, ప్రధాని మోదీ. లగేజీ ట్రాక్టర్ ను ఢీకొన్న ఎయిర్ ఇండియా విమానం. ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం. చార్ధామ్ యాత్రలో రద్దీ కారణంగా వీఐపీ దర్శనాలపై నిషేధం. ఎలోడా కప్ బాక్సింగ్ టోర్నీలో ఫైనల్ కు నిఖత్ జరీన్. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రావే టీవీ. న్యూ లైఫ్